సో, ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మీరేం చేస్తారంటే, నెవర్ షేర్ ఇన్‌లాస్ థింగ్స్ టు యువర్ హస్బెండ్. సో, మీరు అక్కడ ఏదన్నా డిస్కంఫర్ట్ ఫీల్ అయినా సరే, ఓకే. మీ అత్త ఇలా ఉంది, లేదా మీ ఆడపడుచు ఇలా అంది, మీ నాన్న ఇలా అన్నారు, వాళ్ళదన్నారు, వీళ్ళిదా అన్నారు, ఇలా నన్ను ట్రీట్ చేశారు, అలా నన్ను ట్రీట్ చేశారు అని అస్సలు చెప్పకండి. ఒకవేళ మీరు చెప్పినట్టయితే దెన్ యూ ఆర్ ద రాంగ్ పర్సన్ దేర్. ఆబ్వియస్లీ హీ నెవర్ బిలీవ్స్. ఎందుకంటే ఆల్రెడీ తన మైండ్లో వాళ్ళు ట్రైన్ చేసి ఉంటారనమాట. దట్ అది ఎలా ట్రైన్ చేస్తారో కూడా నాకైతే ఐడియా లేదు. బట్ దే ట్రైన్ ఇట్ అండ్ హీ వోంట్ బిలీవ్ యూ. సో ఈ తప్పు మాత్రం అసలు చేయకండి. అట్లీస్ట్ వెయిట్ ఫర్ 1 ఇయర్ లేదా ఒక బేబీ పుట్టే వరకు మీరు కొంచెం ఓపిక్గా ఉండండి. సో దట్ హీ రియలైజెస్ వాట్ ద రియల్ థింగ్స్ ఆర్ అనేసి. సో గివ్ ఇట్ అ ట్రై. అంతేకాని కొత్తగా ఇనిషియల్గా అయితే మీరు ఏమీ చెప్పొద్దు. ఓకే. సో ఇదనమాట నా ఫస్ట్ లెసన్. సో bye bye.